హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. సాఫ్ట్ ఉత్తప్పం అండ్ ఆంధ్ర స్టైల్ పల్లీ చట్నీ మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఉత్తప్పంకి ఆనియన్, టమాటో, క్యారెట్, కొత్తిమీర బ్యాటర్ తీసుకోవాలి. ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ చేసేద్దాం. ఇందులోకి పల్లీలు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి తీసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడాక దాంట్లోకి పల్లీలు వేసుకొని వాటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన పల్లీలు తీసేసిన తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు అలాగే కొత్తిమీర తీసుకొని వాటిని మగ్గించుకోవాలండి. అలా మగ్గిన వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అవి కాస్త చల్లగా అయ్యాక అలా వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని మనం అదే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర తీసుకొని అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. అలా కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ఎండు మిరపకాయలను కూడా తీసుకోవాలండి. ఇలా ఎండు మిరపకాయలను తీసుకున్న తర్వాత చిటిపటమని అన్న తర్వాత మనం దానిలోకి మన ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీని ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన పల్లీ చట్నీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ వేడయ్యాక మనం బ్యాటర్ని తీసుకొని దోశలా కాకుండా కొద్దిగా థిక్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిపైన మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యారెట్, ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్నీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిని బాటమ్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఊతప్పం బాగా కాలిందని అర్థమవుతుంది. అలా కాలిన తర్వాత ఊతప్పాన్ని ఇంకో సైడ్ కూడా కుక్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో. హాట్ ఊతప్పంని టేస్టీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్కి. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.